తాండవ న్యూస్కి స్వాగతం. నేను రేవతి. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మాజీ ఎమ్మెల్యే వర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రధానమంత్రి అభ్యుదయ యోజన పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పథకం కింద మంజూరైన సామాగ్రిని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దొరబాబు, పిఠాపురం ఎమ్మెల్యే కొడుదల పవన్ కళ్యాణ్ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ కావాలనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో గలాటా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ పురోగతిని అడ్డుకునే ప్రయత్నాలు సరికావని హెచ్చరించారు. నిజంగా ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమము జరుగుతున్న సందర్భంలో మా నాయకులు, నేను కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యాను, కానీ నేను రాజకీయాల్లోకి విరమించుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలు నచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు ఇక్కడ ప్రజానీకానికి ఆయన ద్వారా మరింత చేయించాలి, మేము చేయలేకపోయాం, ఆయన ద్వారా చేయించాలనే సంకల్పంతో మేము ఆయనకు అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఈ రోజున గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తా ఉన్నారు, ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ కి ఫోటో పెట్టలేదను, ఇంకోటను. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. వారు చేసుకున్నప్పుడు, వారు పెట్టుకున్నప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభాపేక్ష కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో నేను లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్ని కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్ లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధతి అనే అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతా ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్ లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్ గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ముమ్మాటికి తప్పిదం. ఇటువంటి తప్పు మీరు చెయ్యకండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ఆలోచన విధానానికి నడిచి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం నడుచుకోవాలని చెప్పి వారందరినీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈవేళ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా చాలా ఏదో ఒక అధికారం కోసం కాదు వాళ్ళు పనిచేసేది. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఎలాగైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. ఒక బీహార్, జార్ఖండ్ అనే వెనకబడి రాష్ట్రంగా తయారైపోతా ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఒక పక్కనే అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి వారి శక్తికి మించి పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మేమున్నాం, నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వారు మేమందరం ఒక సోదర భావంతో మెలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏదో మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ కూటమిని చీల్చే విధంగా మా యొక్క నడవడిక ఉండకూడదు అనేటువంటిదే మా అందరి ఉద్దేశం. ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఈ కూటమి కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం, విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకై ప్రశ్నించే ఒక నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ సమిష్టిగా కలిసి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆలోచన మేరకు నాయకులందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.